హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మొదటి పూజ గణపతికి ఎందుకు చేస్తారో తెలుసా? ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ పూజలు చేసినా ముందుగా గణపతి పూజిస్తారు. మొదటి పూజలు అందుకునేది గణేశుడే. అసలు వినాయకుడికి మొదటి పూజ ఎందుకు చేస్తారో తెలుసా? వినాయకుడు కష్టాల నుంచి ఆదుకుంటాడు. ఏ పని తలపెట్టినా అడ్డంకులు రాకుండా రక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. ఏ పూజ చేసినా మొదటి పూజ గణేశునికే. పెళ్లి శుభలేఖలు సందర్భాన్ని బట్టి వేసే ప్రతి కార్డుపై గణపతి చిత్రాలను ముద్రిస్తారు. వినాయకుడిని ఎందుకు ఇలా పూజిస్తారు అంటే, పురాణాల ప్రకారం ఒకరోజు పార్వతీదేవి గణేశుని ద్వారం వద్ద కాపలా ఉంచి ఎవరైనా వస్తే వారిని అడ్డుకోమని సూచిస్తుంది. వినాయకుడు ద్వారం వద్ద కాపలా ఉన్న సమయంలో శివుడు లోపలికి రావడానికి ప్రయత్నిస్తాడు. అయితే గణపతి లోనికి వెళ్ళనివ్వలేదు. కోపం వచ్చిన శివుడు వినాయకుడికి తలను వధించాడు. గణేశుని కేకలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చి అతని దయనీయ పరిస్థితిని చూసి కోపం తెచ్చుకుంటుంది. ఆ బాలుడిని తిరిగి పొందకపోతే ప్రపంచాన్ని నాశనం చేస్తానని హెచ్చరిస్తుంది. పార్వతీదేవి ఆగ్రహాన్ని చూసి శివుడు ఏనుగు తలను మార్చి గణపతిని బ్రతికిస్తాడు. అంతేకాదు, గణేశుని పూజించకుండా ఎలాంటి పూజలు చేయకూడదని వరం ప్రసాదిస్తాడు. శివుడు గణపతికి అపారమైన శక్తిని కూడా అనుగ్రహించాడు. యోగ విశ్వాసం ప్రకారం గణపతి మూలాధార చక్రాన్ని నియంత్రిస్తాడని చెబుతారు. ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఏదైనా పనులు ప్రారంభించే ముందు ఆయన ప్రార్థిస్తారు. పూజాఫలం కాబట్టి ఆయనను పూజించినప్పుడు మనలో సకల మంచి గుణాలను వికసిస్తాయి. అతను జ్ఞానాన్ని కూడా ప్రభు. మనం ఆత్మను గురించి తెలుసుకునేటప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. జడత్వం ఉన్నప్పుడు జ్ఞానం ఉండదు, లేదా జీవితంలో ఎటువంటి జీవక్రియ, చైతన్య లేదా పురోగతి ఉండదు. కాబట్టి చైతన్యాన్ని మేల్కొల్పి మరియు చైతన్యాన్ని అధిపతి వినాయకుడు. అందుకే ప్రతి పూజ ముందు వినాయకుడిని చైతన్యం చేసేందుకు పూజిస్తారు. కాబట్టి వినాయకుడిని ప్రతించండి, అనంతమైన ప్రేమతో పూజించండి, ధ్యానం చేయండి మరియు లోపల నుండి గణేశుని అనుభవించండి. ఇది గణేశుని చతుర్థి పండగ యొక్క ప్రతీకాత్మక సారాంశం. మనలో ముసుగు ఉన్న గణేశుని తత్వాన్ని మేలుకొనండి. అసలు మట్టి వినాయకుడిని పూజించడం ఎందుకు? మహాగణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తూ ఉంటాం. కొత్త మట్టి వినాయకుడిని తయారు చేయడం, 21 పత్రులతో పూజ చేయడం, నవరాత్రుల అనంతం పత్రితో సహా వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేయడం. శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆదిశక్తి పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది. అనంతరం ఏనుగు తలను అతికించి ఆదిదేవుడు పరమేశ్వరుడు పునఃప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా, కాలం మారుతున్న మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో అనేక వర్గాల వారు ఉంటారు. వారందరినీ కలిపి మానవత్వమే మహామతం అనే ఏకైక నిదానంతో కూడియున్నదై మహాగణపతి పూజా సృష్టిలో సర్వజీవులు సమానమే అని చెప్పటమే వినాయకుని జనన రహస్యం. మానవ రూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చడం, మూషికుడిని వాహనంగా అమర్చడంలో
ఉపనాలు సమానమే అర్థం చెబుతుంది. హారంగా ఔషధ మొక్కలు ఆకులు తినడంలో పర్యావరణ రహస్యం దాగుంది. మట్టి వినాయకుడు అసలు రహస్యం. వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలనే మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్థం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వి తీస్తారు. మట్టిని తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటలు దగ్గరకు వెళతారు. అలా చెయ్యాలనే పనిని పెద్దలు పురమాయించారు చెబుతూ ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరి ఎక్కువగా వానలు పడితే పక్కనే ఉన్న ఊర్లు కూడా మునిగిపోతాయని ఆలోచన చేసేవాళ్ళంట. అందుకే అలా జరుగుతుంది.